ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. దయచేసి నాకొక్క 4 రోజులు టైం ఇవ్వండి. అన్నీ నేను సెటరేట్ చేస్తాను. అప్పటికీ మీకు నమ్మకం లేకపోతే మా యావదాస్తిని అమ్మైనా మీ ప్రతి ఒక్కరికి నేను న్యాయం చేస్తాను. ఇంతకు మించి ఎవరు హామీ ఇవ్వరయ్యా. సరేనండి, 1 రోజులకి మీరిచ్చిన మాట ప్రకారం మీ కంపెనీని నిలబెట్టండి. పాత స్టాక్ ప్రైస్ కి చేరుకునేలా చేయండి. ఒకవేళ కుదరకపోతే మా అందరికీ న్యాయం చేయాల్సిందే. ఈసారి ఇలా ప్రశాంతంగా అయితే వెళ్దాం. బాబు, ఇప్పటికే మా భార్యల పుస్తెల తాళ్ళు అమ్మేశాము, పస్తులు ఉంటున్నాము. మాకు ఆత్మహత్య శరణ్యం బాబు. మీకు అలాంటి పరిస్థితి రానివ్వను. అగ్రిమెంట్ ప్రకారం మీకు పనిస్తాము. సరే సరే, పదండ్రా చూద్దాం. అయ్యో నానా, విహారీ ఉండు. అయ్యో విహారీ, సింగపూర్లో ఉన్న మీ మావయ్యకి చెప్తాను. ఇప్పుడే పోయిన 100 కోట్ల పెట్టుబడి కావాల్సొస్తే మరో 50 కోట్లు, మొత్తం 150 కోట్లని పంపించమని చెప్తాను. వద్దతయ్య, అది కాదు బావా, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఏం చేస్తాం? చాలా కష్టపడి సంపాదించిన ఇన్వెస్ట్మెంట్ 100 కోట్లు పోయింది. వాటిని ఎలాగైనా నేను వెనక్కి తీసుకొస్తాను. మార్కెట్లో మన బిజినెస్ మీద పోయిన ట్రస్ట్ నేను మళ్ళీ వెనక్కి తీసుకొస్తాను. నాకు కొంచెం టైం కావాలి. నేను అన్నిటినీ సెట్ చేస్తాను. ఇప్పుడు ఇన్వెస్టర్లే కాదు, మీరు నా మీద భరోసా ఉంచండి. నేను ఈ సమస్యను దాటుతాను. సరే విహారీ, ముందు లోపలికి పద, తర్వాత ఏం చేయాలో ఆలోచించొచ్చు. పోయిన 100 కోట్లు వెనక్కి తీసుకురావడం ఇంపాసిబుల్. ఇంట్లో వాళ్ళ దగ్గర ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని గెలవలేవు. టైం చూసి నువ్వు అసమర్థుడివని నిరూపించి నీ నుంచి బిజినెస్లని, ఆస్తిని నేను చేజెక్కించుకుంటాను విహారీ. ఏమన్నాడు విహారీ? టైం అడిగాడు సార్. మీరేమన్నారు? ఏమంటాం, టైం ఇచ్చాం. మీరందరూ ఎందుకు ఇచ్చారు టైం? ఇప్పుడు అతనికి టైం ఇవ్వకపోతే నేను ఇవ్వలేను అని చేతులెత్తేస్తే అయిపోయి పెడితే మీరిచ్చిన టైం తర్వాత కూడా అతను చేసే పని అదేలేండి. సార్, మీరు మమ్మల్ని అలర్ట్ చేయకపోతే నిజంగా మేము వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్ చేసి పూర్తిగా నష్టపోయేవాళ్ళం. వాళ్ళింత నష్టాల్లో ఉన్నారని మీరు చెప్పకపోతే మాకు తెలిసేదే కాదు సార్. ఏది ఏమైనా మీ ఇన్వెస్ట్ మొత్తం తిరిగి ఎలాగైనా రాబట్టుకోండి. ఎలా వదులుతాం? మీరు కూడా వాళ్ళ వల్ల పనులు ఒప్పుకొని నష్టపోయామని భారీగా నష్టపరిహారం అడగండి. అంతే కదా బాబు, పనిస్తారని నమ్మి పెట్టుబడి పెట్టి అన్నీ కొనుక్కున్నావు. ఇప్పుడు పని లేదంటే వాటికి లోన్లు ఎవరు కడతారు? అది కూడా వాళ్లే కట్టేలా గట్టిగా మాట్లాడండి. ఎందుకు వెళ్తాం వాళ్ళను? మా డబ్బులు మాకు ఇవ్వకపోతే నడి రోడ్డు మీదకి లాగుతాం. అలా చేస్తే ఇంకోసారి వాళ్ళు ఇలా చేయరు. విహారీ, నీ మీద వీళ్ళకి ఎక్కించాల్సిందంతా ఎక్కించేశాను. నువ్వు త్వరగా వీళ్ళకి చెల్లించకపోతే నీ అంతు వీళ్ళు చూస్తారు. విహారీ గారు, ఆ గాయానికి ఫస్ట్ ఎయిడ్ చేస్తానుండండి. ఏంటి నువ్వు చేసేది? నిన్ను ఇలా కాదు,
కదే లేపే నిన్ను అత్తయ్య ఏయ్, నువ్వు మధ్యలోకి రాకు విహారీ. అది కాదక్క, ఎందుకు లక్ష్మిని కొట్టా? తనేం పాపం చేసిందని కొడుతున్నారు వదినా? ఇది చేసిన పాపపు తప్పులు మీ కళ్ళకి కనపడడం లేదా? హ్మ్, మీ అందరి కళ్ళకి పచ్చ కామెర్లు వచ్చినట్టు లక్ష్మీ కామెర్లు వచ్చాయేమో. అది ఏ పని చేసినా మీ కళ్ళకి తప్పులా కనిపించదు. విహారికి ఆ గాయం ఎవరి వల్ల తగిలింది? ఈ లక్ష్మి వలన 100 కోట్లు పోయాయి. దాని వలన స్టాక్ ప్రైస్ తగ్గాయి. ఇన్వెస్టర్లు వచ్చి గొడవ చేశారు. వాళ్ళు విహారీకి గాయం చేశారు. అంటే ఆ గాయానికి కారణం తనే కదా. విహారి పరిస్థితి ఇలా దిగజారడానికి కారణం కూడా ఇదే కదా. తను కాదు వదినా. అకౌంట్ హ్యాక్ చేసి 100 కోట్లు దొంగతనం చేస్తే లక్ష్మీది ఎలా తప్పవుతుంది? మరిది గారు, ఎవరు ఆ యాక్సెస్ యూజ్ చేసి 100 కోట్లు కొట్టేశారు? ఈ లక్ష్మి యాక్సెస్ యూజ్ చేసే కదా. అంటే దొంగ తనే కదా. అత్తయ్య తను కాదు, ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది అత్తయ్య. ఇన్వెస్టిగేషన్ జరిగినా ఇంకేం జరిగినా క్లియర్ గా తెలుస్తోంది ఏంటంటే ఈ లక్ష్మి ఆ 100 కోట్లు మళ్లించింది. అందుకే అక్క, ఎవరిని ఎక్కడుంచాలో అక్కడే ఉంచాలి. అలా కాకుండా నెత్తి మీదకెక్కించుకుని ఊరేగితే మన గతి ఏమవుతుందో చూసావా? అమ్మా, నిజంగా 100 కోట్లు ఎలా పోయాయో నాకు తెలీదు. కానీ ఎవరు వాటిని మాయం చేశారో కనుక్కొని ఎలా అయినా ఆ ఫండ్ని వెనక్కి తీసుకొస్తాను. నువ్వు తలుచుకుంటే నిమిషంలో 100 కోట్లు తెస్తావే. ఎందుకంటే నువ్వు ముఠాన్ని ఫామ్ చేసి నువ్వు కొట్టేసుంటావు కదా. అత్తయ్య తనలా చేసే మనిషి అయితే ఆ ముఠాతో పాటు పారిపోవాలి కదా. పారిపోతే అనుమానం వస్తుందని వెళ్ళలేదేమో బావా. లక్ష్మి అలా డబ్బుల కోసం కకృతి పడేదే అనుకుంటే మన ఆఫీస్లో దాదాపు 54 కోట్లు మిస్యూజ్ అయితే వెనక్కి ఎలా రప్పిస్తుంది? తను ఏ రోజు కంపెనీలో అవకతవకల్లో లేదు కదా. చాలా మంచిగా నటించి ఒకేసారి పెద్ద అమౌంట్కి టెండర్ వేసింది బాబా. నిజంగా నాకే పాపం తెలీదు, నన్ను నమ్మండి. ఆ